హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది వ్లాగ్ టైం మీ ముందరికి వచ్చేసాను. ఇక్కడ 4కే లేసాను అనమాట. ఆ రోజు కొంచెం తొందరగా బయట చేద్దామంటే అప్పటికే వాన పడి చెండా తడిసిపోయింది. సో ఇక్కడ చేస్తున్నాను, కానీ లైటింగ్ వెళ్తూరు వల్ల అంత బాగా ఏం కానరాట్లేదు. నెక్స్ట్ టైం ఇలా కాకుండా వేడిగా ట్రై చేయడానికి కెమెరా లైట్స్ ఆఫ్ చేసి కింద సిట్అవుట్ కింద లేట్ వేయడానికి వేసి ట్రై చేస్తాను మంచిగా. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి కార్బ్స్ నిజంగా ఫ్యాట్ చేస్తాయా అంటే పిండి పదార్థాలు నిజంగా ఫ్యాట్ చేస్తాయా? ఎస్ చేస్తాయి, నో చేయవు, ఈ రెండు ఉన్నాయి. ఎందుకు చెప్పానంటే మనం అతిగా తింటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాటే. ఎందుకంటే కార్బోహైడ్రేట్లోనూ సేమ్ క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మన శరీరంలో తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి, ఇన్స్టాంట్ ఎనర్జీని వస్తాయి, గ్లూకోజ్ని స్పైక్ చేస్తాయి. లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అయినా కానీ కొర్రలు అరికలు ఇవన్నీ చాలా మంచివి. కానీ వాటిలో కొంచెం క్యాలరీస్ డిఫరెన్సే ఉంటాయి. కానీ ఎందుకైతే తినమంటున్నారంటే ఏంటంటే మన షుగర్ లెవెల్స్ని తొందరగా స్పైక్ చేయవు. అంతేకాకుండా మనకి ఫుల్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎంత కొంత ప్రోటీన్ ఉంటుంది, అది మన స్టమక్ని ఫిల్ చేస్తుంది. సో మనం కొంచెం తిన్నా కానీ మన స్టమక్ ఫుల్ అవుతుంది. అండ్ చాలామంది వైట్ రైస్ ఎందుకు అవాయిడ్ చేయమంటారంటే వైట్ రైస్లో అది తొందరగా ఎనర్జీని ఇస్తుంది, అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా స్పైక్ చేస్తుంది. అండ్ ఆల్సో అది తొందరగా అరిగిపోతుంది, మనం ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తుంది. అది దానికి దీనికి డిఫరెన్స్. సో దట్స్ వై నేను చెప్పదలిచేది ఏంటంటే మీరు అట్లీస్ట్ లైక్ కొర్రలు కానీ సరే అవి కూడా తినబోతే పాలిష్డ్ రైస్ అవి తినండి. పాలిష్డ్ రైస్ కొంచెం సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండొచ్చు, కానీ అవి తెచ్చుకుని తినటం వల్ల చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఫ్యాట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి, మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ ఉండేలా మంచి ఫుడ్స్ తీసుకోండి, వెజిటేబుల్ సలాడ్ తీసుకోండి. అవన్నీ తీసుకుంటే మీ ఆల్మోస్ట్ రోగాలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా లైక్ డిప్రెషన్ అవన్నీ అంటారు కదా, కొన్నిసార్లు కోపం మనం ఎందుకు ఏం చేస్తామో తెలియదు. బికాస్ ఆఫ్ ప్రాపర్ ఫుడ్ లేక, నెక్స్ట్ వన్ ప్రాపర్ స్లీప్ లేక, ఫిజికల్ యాక్టివిటీ లేక, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ ఇవన్నీ చేయడం వలన అవన్నీ వస్తాయి. సో దట్స్ మనం మీల్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవడానికి ట్రై చేసి ఇవన్నీ ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతాయి. మంచి ఫిజికల్ యాక్టివిటీ, మంచి స్లీప్, ఈ డేస్ ఆర్ గుడ్ డాక్టర్స్ అనమాట. అంటే మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, సో అలానే మనకి మన శరీరానికి మంచి ఫుడ్ కూడా అది ఒక ఔషధం లాంటిదే, అతిగా తీసుకోకూడదు. సో మంచి ఫుడ్ తీసుకోండి. స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్లో ఉన్నాను అలా ఇలా అంటారు కదా, అలాంటప్పుడు మీరు కనీసం మెడిటేషన్ చేయండి, లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, వార్మప్ లైక్ మీకు నచ్చిన యాక్టివిటీ చేయండి. అన్నీ చేస్తే పోతుంది. ప్రతిసారి అందరి లైఫ్ సేమ్లానే ఉండాలి. కొన్నిసార్లు లో వస్తుంది, హై వస్తుంది. కొన్నిసార్లు లోలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము, దాన్ని మనం ఎలా పుష్ చేస్తున్నాము, ఆ పేజ్ని మనం ఎలా దాటగలుగుతున్నాం, అది ఇంపార్టెంట్. అంతేగాని అలా ఉన్నప్పుడు నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నేను ఒక్కనే బాధలని నేను ఒక్కనే పడుతున్నాను, ప్రపంచంలో ఎవరు పడలేరేమో అనుకుంటే అలా కాదు కదా. లైఫ్ అనేది హై ఉంటుంది, లో ఉంటుంది, కొన్నిసార్లు మనకు తెలియకుండా మిరాకిల్స్ జరుగుతుంది. సో జస్ట్ బిలీవ్. సో రైట్ వర్కౌట్, రైట్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ చాలా చాలా చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడం టైం పట్టచ్చు, 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, కానీ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ముందు స్టార్ట్ చేయండి, స్మాల్ స్టెప్స్ తీసుకోండి. కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి చేయండి అట్లీస్ట్. సో ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట, ఎందుకంటే జిమ్కి వెళ్ళడానికి. సో అప్పుడు క్లైమేట్ చూస్తే నేను పొద్దున్న లేసినప్పుడు వాన పడింది కదా, అప్పుడు చూస్తే వాన ఏం లేదు, కొంచెమే లైట్గా ఏదో మబ్బు పట్టింది. సో అంతే. బయటికి వెళ్ళి చూసిన వాతావరణం కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని చెట్లు ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కొన్నిసార్లు నేను లైక్ సమ్మర్స్ అప్పుడు మార్నింగ్ వాక్ కానీ అలా వెళ్ళినప్పుడు మార్నింగ్స్ అయితే చాలా బెస్ట్ ఇటు సైడ్ వాకింగ్ చేయడానికి. సో చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
నా తర్వాత ఇంటికి వచ్చేసిన దీక్షిత వచ్చిందనమాట. తను స్కూల్కి వెళ్తుందంట. ఫోటో తీస్తాను చాలా బాగున్నావంటే కనీసం నన్ను ముట్టుకొనియటం చాలా గోల గోల చేసింది. ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి రాగి దోశ, 2 రాగి దోశలు విత్ చట్నీ. ఆల్మోస్ట్ చట్నీ సేమ్ అని ఉంటే దోశలో కూడా చాలా 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 అంటే చాలా తక్కువ ఆయిల్ వేసాను అనమాట. సో ఇదే అనమాట నా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇంకా లంచ్కి ముందర అమ్మ కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నారు, డిషెస్ కూడా వాష్ చేస్తున్నారు. నేను ఏదో షో చేయడానికి ఏదో వీడియో కోసం నేనే చేస్తున్నాను బిల్డప్ ఇస్తున్నా, కానీ కాదు, మా అమ్మనే చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ మా వదిన వచ్చేటప్పటికి ఆ రోజు బీరకాయ కూర చేద్దామంటే అమ్మ ఇంకా అవన్నీ కట్ చేస్తున్నారు. మా అమ్మ లేచి కట్ చేసి కూర వండేటప్పటికి బుడ్డిగాడు కూడా లేచాడు. వాడు కూడా వండుతాడంటే వాడిని ఎప్పుడు ఎత్తుకొని ఉండాలంటే కనీసం కూడా దిగటం లేదు. చాలా చాలా గోల్ చేస్తున్నాడు, ఎందుకంటే పెద్దవాడు అవుతున్నాడు కదా. అందుకనే ఇంకా అక్కడ అమ్మ బంగాళదుంప కూర వండుతున్నారు. ఇంకా ఆ రోజు బంగాళదుంప పొట్లకాయ కూర ఆ రోజు. ఇంకా అంతకుమించి చాలామంది ఎగ్స్ తింటే పొట్లకాయ కూర తినకూడదు అంటారు. అది నాకు అయితే బేసిక్గా అరగదని అయితే తెలుసు. సో అరగదని నేను ఆ రోజు ఎగ్స్ ఏం పెట్టుకోలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ చూసి మళ్ళీ మొబ్బట్టింది. ఏదో అలా బాగుందని ఏదో, కానీ మొబ్బట్టినప్పుడు కొంచెం చీకటిగా ఉన్నప్పుడు క్లైమేట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నా ఆఫ్టర్నూన్ లంచ్ అది నేను గోధుమ రవ్వ పొటాటో కూర అండ్ ఇక్కడ నేను పాలకూర చూపిస్తున్నాను, అదే పొట్లకాయ పాలకూర అండ్ పెరుగు. అయ్యా అన్నమాట నా లంచ్. ఇంకా లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా నడుస్తా కదా. ఇంకా నేను అలా లంచ్ చేసి వచ్చే లోపల చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మైసూర్ పప్పు చేయడానికి రెడీ అయ్యాను. ఎందుకంటే మామూలుగా మా ఇంటికి గెస్ట్ అదే రేపు రిలేటివ్స్ వస్తారు, ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అది నేను ఇప్పుడు రివీల్ చేయను, నెక్స్ట్ వీడియోలో కానీ అప్పుడు రివీల్ చేస్తాను. సో ఇక్కడ జల్లిస్తున్నాను అనమాట శనగపిండి. సో ఇక్కడ శనగపిండి జల్లిచ్చేసాను. మామూలుగా చాలామంది శనగపిండి అదే తక్కువ కొలతలు లైక్ ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు పంచదార, 2 కప్పులు నూనె తీసుకుంటారు కదా. సేమ్ నేను అక్కడ అంత నూనె కాకపోయినా కానీ లైక్ ఇక్కడ నేను 1/2 కేజీ చేస్తున్నాను, 1 కేజీ నూనె పట్టిద్ది అన్నారు, 1 కేజీ పంచదార పట్టిద్ది. నేను దాని మీద కొంచెం తక్కువే తీసుకున్నాను, కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఈ శనగపిండి చేయడానికి ముందరగానే అదే లైక్ నూనె మరగబెట్టాలి అన్నారు మైసూర్ పాక్ కోసం. ఇంక నేను అది చేస్తున్నాను. ఇదంతా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంది. ఇక్కడ నేను ఎందుకంటే బాండీలో వాటర్ పోసి మరగనిస్తుంది. అది కూర వండుకునే బాండీ, మనకు సపరేట్గా బాండీలు ఏమి ఉండవు కదా. సో కూర వండుకునే బాండీలో ఆ వాసన పోవాలంటే వాటర్ పోసి కొంచెంసేపు మరగనివ్వాలి. మరగనిస్తే మాత్రం డెఫినెట్గా ఆ స్మెల్ అనేది పోతుంది. ఒక 5 నిమిషాలు మరగనిచ్చి తీసేస్తే. సో నేను అదే చేస్తాను ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపిస్తే. సో ఇక్కడ పంచదార వేసాను, దానికి సరిపడినన్ని నీళ్లు పోస్తున్నాను. ఇది పాకం రావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ దగ్గర పట్టింది. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా చిక్కబడినట్టు, తొందరగా పాకం వచ్చేసినట్టు అనిపిస్తుంది, కొంచెం ఆడినట్టు కూడా, అంటే కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఈలోపే ఒక ప్లేట్కి నీరు అప్లై చేసి పక్కన పెట్టాను. సో ఇక్కడ పంచదార కరుగుతుందనమాట. పంచదార దాంట్లో ఇలాచీ పౌడరు, కొంతమంది కుంకుమ పువ్వు కూడా వేస్తారు. నేను ఇలాచీ పొడి లేదు కాబట్టి నేనేం వేయలేదు. సో ఈ కన్సిస్టెన్సీ రావాలంట. నేను కూడా యూట్యూబ్లో కాబట్టి చూసుకుని, నేను ఒక్కసారి వెళ్ళి నేను చాలాసార్లు చేశాను, నాకు అలవాటే. నేను ఎప్పుడు సాఫ్ట్ మైసూర్ పాక్ చేస్తాను. ఈసారి అయితే గుల్ల మైసూర్ పాక్ చేద్దాం ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. నేను ఇంకొంచెం పెద్ద ప్లేట్లో పోస్తే కొంచెం ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి గుల్లగా వచ్చేదేమో. నేను చిన్న దాంట్లోనే పోసాను కాబట్టి అంత గుల్లగా అయితే రాలేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. బయట మన ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో చేసుకుని తినడం బెటరు. ఎందుకంటే బయట వాళ్ళు ఏ నూనె వాడతారో, కాగిన నూనె ఎప్పుడు వాడతారో మనకు తెలియదు కాబట్టి ఇలా చేసుకుని తినడం బెటరు. ఇంకా నేను ఇక్కడ మైసూర్ పాక్ది అది కలుపుతా పాకంలో
ఇంకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం. మొత్తం ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, కాగబెట్టాను కానీ చివరికి ఒక టీ గ్లాసుడు ఆయిల్ అయితే వదిలేసాను. నాకు మరీ అంత ఆయిల్ ఎక్కువైతే ఎవరు తినలేరు. ఇప్పటికే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపించింది, కానీ మైసూర్ పాక్ అంటే ఆ మాత్రం ఉండాలని ఇంకా నేను చేశాను. ఈసారి మనం హెల్తీ వర్షన్లో మైసూర్ పాక్ చేసుకున్నాం, ఎందుకంటే శనగపిండి హై ప్రోటీన్. సో మనం దానికి కొంచెం కలర్ అయిన బెల్లం అవన్నీ యాడ్ చేసుకొని, ఇంత నూనె కూడా కాదు, మనం డిఫరెంట్గా చేసుకున్నాం. నెక్స్ట్ టైం నేను ఎలా చేయాలో ఒకసారి ట్రై చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇది మా ఇంటికి రిలేటివ్స్ వీళ్ళందరూ వస్తున్నారు కదా, సో దట్స్ వై చేశాను. ఇంకా తర్వాత ఒక ప్లేట్లోకి పోసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ముక్కలు ఆరే లోపల నేను ఏదో కొన్ని క్యూట్ ఏదో చేస్తున్నాలేండి, దాన్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ అప్పటికే టైం అరౌండ్ ఒక 4 అలా అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా చేసేసాను. హాయ్ హలో. నేను ఇందాక మైసూర్ కుక్ చేశాను కదా, చాలామంది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఏదైనా హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు స్వీట్స్ అసలు తీసుకోకూడదు కదా అనుకుంటారు. దట్స్ రాంగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, తీసుకోండి కానీ లిమిట్లో తీసుకోండి. 15 డేస్కి వన్స్, 30 డేస్కి లేకపోతే వీక్లీ వన్స్ అలా తీసుకుని ఆల్మోస్ట్ న్యాచురల్ షుగర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ ఇవన్నీ తినండి. షుగర్స్ మంచివే, అది ఎనర్జీని ఇస్తాయి, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి, మంచివే. కానీ అతిగా తీసుకోవటం వలన టైప్ 2 డయాబెటీస్ వస్తాయి, అండ్ ఆల్సో హెల్త్ చాలా పాడైపోతుంది. ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతుంది. షుగర్స్లో చాలా హై క్యాలరీస్ ఉంటాయి. సో దట్స్ వై మనం ఏదైనా కానీ లిమిట్లో తీసుకుంటే ఏదైనా మంచిది. అతిగా తీసుకోవచ్చు. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ చాలామంది రియల్ ఫ్రూట్ జ్యూసెస్ అని చాలా తీసుకుంటారు. అవన్నీ అసలు అంత మంచి కాదు. మీరు బిఫోర్ యూ బై మీరు ఒకసారి వెనక్కి తిరిగి వెనకమయ్యేలా ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, లేబుల్ ఇస్తారు, ఎన్ని క్యాలరీస్ అని ఇస్తారు, అవన్నీ చూసుకొని తీసుకోండి. తీసుకోవడం తప్పు కాదు, అదే పనిగా తీసుకోవడం తప్పు. చాలామంది 0 క్యాలరీ అని, చాలా రకరకాల రియల్ ఫ్రూట్స్ అని, నో యాడెడ్ షుగర్స్ అని అవన్నీ అమ్ముతారు. కానీ దాంట్లో మనం వెనకమాలకు తిరిగి వెనకమాల లేబుల్ చెక్ చేసి ఇట్స్ ఓకేనా, ఆ ఇంగ్రీడియంట్స్ మనకు తెలుసా అని చూసి తీసుకోండి. అంతేగాని సరే దాని మీద వేసారు కదా, నో షుగర్స్ కదా, రియల్ ఫ్రూట్ జ్యూసెస్ కదా అని అలా ఇప్పుడు తీసుకోకండి. అది చాలా చాలా డిసడ్వాంటేజ్. ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఫుడ్ కొనాలనుకున్నా కానీ ఫస్ట్ లేబుల్ చూడండి, లేబుల్ చెక్ చేయండి, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ చూడండి. ఇవన్నీ చూసినప్పుడు తీసుకుంటే అప్పుడు మనకి కనీసం మంచిది. అవన్నీ చూడకుండా చాలామంది తీసుకొని చాలా సఫర్ అవుతారు. కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్స్ అయిపోతాయి, కొన్నిసార్లు మనం చూసుకోకుండా తీసేసుకున్నాం, దాని మూలన డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో వామిటింగ్స్ అన్నీ అవుతాయి. సో ఇవన్నీ చూసి తీసుకోండి. సో దట్స్ ఇట్. నేను ఇప్పుడే మైసూర్ పాక్ చేశాను, ఎందుకంటే రేపు రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తారు. మరి మనం తినకపోతే ఇంట్లో వాళ్ళని తినకుండా ఉండడం తప్పు కదా. ప్రతిరోజు తినమంటాం కాదు, అప్పుడప్పుడు తినమంటాం మంచిదే. మన ఇంట్లో వాళ్ళకి కూడా మనమే చెప్పాలి హెల్త్ గురించి, ఎలా తినాలి, ఏం తీసుకోవాలని. అలానే పద్దాకి ఇదే తిను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు ఏదో నెలలో ఒక్కసారి అప్పుడప్పుడు తీసుకుంటే తప్పు లేదు, అది కూడా లిమిట్గా. సో ఇదే నేను చెప్పాలనుకున్న టాపిక్. థ్యాంక్ యూ. ఇంకా తర్వాత అలా వీడియో ఒక చిన్నది అది రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నేను బయటకు చూస్తే వాతావరణం బాగానే ఉందండి. ఇక్కడ మా అమ్మ గడ్డి పీకుతున్నారనమాట. సో ఇంకా అంట్లు ఉన్నాయి, చాలా అంట్లే చేశాను నేను అప్పటికి. ఎంతైనా కానీ అమ్మ వాళ్ళు చేస్తే అన్న అంట్లు అవ్వు, మనం చేస్తే మాత్రం చాలా అంట్లే అవుతాయి. సో ఇంకా నేనే తోమాలి కదా, నేనే తోమాలని నేను ఇక్కడ అన్నంట్లు తోమేస్తున్నాను. అప్పటికే టైం 5 అలా దగ్గర అవుతుంది. కానీ ఎంతైనా కానీ మైసూర్ పాక్ ఏదైనా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ చేసినా కానీ కిచెన్ మొత్తం చాలా వరకు ఆయిలీగా ఇలా మెస్సీగా అనిపించిద్ది. ఎందుకంటే మనం ఆయిల్ అంతా యాడ్ చేసినప్పుడు ఆయిల్ వేడెక్కి కొంచెం అటు ఇటు పడి ఇంకా అలా అనిపిస్తుంది కదా. సో ఇంకా తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేశాను. ఆ మైసూర్ పాక్ అయితే అంత అయింది. ఇంకా తర్వాత చేస్తే ఇష్టా వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు బుడ్డిబాబుతో ఆడుకోవాలని. ఇంకా వాళ్ళేమో బుడ్డిబాబుతో ఆడుకుంటున్నారు, బుడ్డోడితో. అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ డిన్నర్కి దాల్ తడకా చేశాను. మార్నింగ్ చేసిన కర్రీస్ అయిపోయినాయి కాబట్టి
ఇంకా చేసాను. ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి దాల్ తడకాను కొంచెమే పొటాటో ఫ్రై ఉంది. ఆ పొటాటో ఫ్రై పెట్టు ఇంక తిన్న తర్వాత తిరుగుతా కదా, అలా తిరుగుతున్నాను. ఈసారి కానీ నెక్స్ట్ వ్లాగ్స్లో నేను ఇంకో ఆర్ట్ అయితే చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. ఇదివరకు ఆర్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా తిరిగేసిన తర్వాత బుక్ చదివేసాను. ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.